అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖ. రీసెంట్‌గా జరిగినటువంటి కర్నూల్ బస్ ఇన్సిడెంట్ మనందరం మర్చిపోకముందే ఈరోజు సోమవారం అంటే నవంబర్ 3 ఉదయాన్నే జరిగినటువంటి వికారాబాద్ సమీపంలో తాండూరు అనే గ్రామంలో ఇంకొక బస్ ఇన్సిడెంట్ చాలా ప్రమాదకరం. సో, మనము కర్నూల్ ఇన్సిడెంట్‌లో చూసాము. యాక్సిడెంట్ పరంగా అది బైక్ వాడు తప్ప, లేదంటే డ్రైవర్ తప్ప అక్కడ స్పాట్‌లో ఉన్నవాళ్ళు చాలా చాలా సంఘటనలు మనం చోటు చేసుకోవడం, వినటం జరిగింది. సో, బట్ ఏదేమైనప్పటికీ అక్కడ ఎవరి ప్రమాదమైనా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవటం జరిగింది. కానీ తాండూరులో జరిగినటువంటి ఈ సంఘటన అక్కడ తాండూరులో ఉన్నటువంటి గ్రామస్తులు చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా హృదయాలు అక్కడి నుంచి అంటే ఆ సంఘటనను చూసిన తర్వాత భయాందోళకం. సో, అదేంటంటే మనము తాండూరు సమీపంలో అని చెప్పాను కదా! సో, తాండూరులో నుంచి బయలుదేరినటువంటి ఈ బస్ ఏదైతే ఉందో ఉదయం 4 గంటల 40 నిమిషాలకి తాండూరు గ్రామం నుంచి బయలుదేరడం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగాలకి హైదరాబాద్‌కి రావటం జరుగుతూ ఉంటుందంట. విద్యార్థులు కావచ్చు, టీచర్స్ అండ్ చాలామంది సాఫ్ట్‌వేర్స్ ఎలా అయితే మనకి ఈ బస్సు సంఘటనలో చోటు చేసుకుందో హైదరాబాద్ నుంచి మనకి బెంగుళూరు ఎళ్ళే సమీపంలో ఎలా అయితే వెళ్ళినప్పుడు ఇలానే ఈరోజు కూడా అక్కడి నుంచి విద్యార్థులు లేదంటే ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఉదయాన్నే ఆ బస్సు గనుక మిస్ అయితే మళ్ళీ ఇంకొక బస్సు ఉండదు. అండ్ దట్టు కూడా అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ రావటానికి లేట్ అయిపోతుంది. సో, కాలేజెస్‌కి, స్కూల్స్‌కి, ఆఫీసెస్‌కి లేట్ అవుతుంది కాబట్టి 4:30కి స్టార్ట్ అయిన ఆ బస్సు కొద్దిసేపటికే అందులో ఉన్నటువంటి 21 మంది ప్రాణాలు కోల్పోయిండ్రు. సో, అసలు ఘటనా స్థలంలో జరిగినటువంటి మ్యాటర్ విషయానికొచ్చేస్తే సో, మనకి టిప్పర్ లారీస్ తెలుసు కదా! సో, అవి ఎప్పుడు కూడా ఏదో రకంగా చూస్తూనే ఉంటాము. ఒకటి డివైడర్ ఎక్కేయడమో, లేదు అనంటే బోల్తా పట్టమో. సో, అసలు దాని సమీపంలో వెళ్ళాలంటే కూడా చాలా మందికి భయమేస్తూ ఉంటుంది. ఎందుకనంటే తెలీదు అది ఎందుకని, ఎప్పుడు, ఎలా, ఎవరి మీదకి వస్తుంది అని జెప్పేసి. అలాంటి ఓ సంఘటనే ఈరోజు కూడా తాండూరులో చోటు చేసుకుంది. 70 మందితో ఉన్నటువంటి ఆ బస్సు. సో, ఇప్పుడు కండక్టర్ ఒక్కళ్ళే ప్రాణాలతో ఉన్నారు. సో, అందులో ఉన్నటువంటి 21 మెంబర్స్ చనిపోయారు. ఇంకొంతమంది ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్న పరిస్థితి. హాస్పిటల్స్‌లో హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతూ ఉన్నారు. సో, కండక్టర్ చెప్పినటువంటి సంఘటన ఏంటంటే ఎర్లీ మార్నింగే చాలా మంది ఎక్కారు. 70 మందితోటి బస్సు చాలా రష్‌గా ఉంది. మీరు కొంచెం స్లోగా వెళ్ళండి అని చెప్పేసి డ్రైవర్‌కి చెప్పినప్పుడు చాలా స్లోగా బస్సుని తీసుకొని వెళ్తున్నారు. కానీ మనకొచ్చినటువంటి చిక్కేంటంటే ఇక్కడ మన రోడ్లనేవి ఎంత వేసినా సరే రవాణా శాఖ వాళ్ళు మరి దీన్ని పట్టించుకుంటున్నారా లేదా తెలీదు గానీ ప్రతి ఒక్క ప్రమాదం వెనక ఖచ్చితంగా రోడ్డు డ్యామేజ్ అనేది చూస్తూనే ఉంటాం. ఏదో ఒక గుంత కావచ్చు, మనకి ఈ మధ్య హైవే పైన కూడా రోడ్స్ అనేవి సరిగ్గా లేకపోవడము. సో, దానివల్ల మసకలో కావచ్చు, లేదు అనంటే నిద్రలో ఉండో చాలామంది డ్రైవర్సు దాన్ని తప్పించుకోలేక అక్కడ యాక్సిడెంట్స్ జరగడం చూస్తూ ఉన్నాం. మేబీ ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటన ఈ 21 మంది ప్రాణాలు పోవడానికి కారణం కూడా నేనైతే రోడ్డు రవాణా వాళ్ళు తప్పనే చెప్తాను. సో, ఏది వీళ్ళు ముందు ప్రయాణిస్తున్నటువంటి ఈ బస్సుని ఎదురుగా అంటే 50 టన్నులతో కంకరేసుకున్నటువంటి ఆ లారీ, టిప్పర్ లారీ ఏదైతే ఉందో దీనికి ఆపోజిట్ డైరెక్షన్‌లో రావటము, ముందున్నటువంటి ఆ గుంతలో ఈ లారీ టైర్ వెళ్ళటము. సో, దాన్ని తప్పించుకోలేక అంటే అదుపు తప్పి అంత లోడ్ ఎందుకేసుకుంటారో అర్థం కాదు. సో, అంటే ఎవరిని మనం జడ్జ్ చేయడం కాదు గానీ కొన్ని చూస్తూ ఉంటాం లారీస్‌లో లేదంటే ఈ టిప్పర్స్‌లో వీళ్ళు లోడ్ ఎంత యేసుకుంటారంటే కింద టైర్ గూడా మనం రోడ్డుకి చూస్తా ఉంటే మొత్తం అణిగిపోయి కనిపిస్తా ఉంటది. ఇంకొకటైతే మళ్ళీ ఇలా వంగిపోయి, అమ్మో! ఇది ఎక్కడ పడిపోతుందా అనే ఒక భయం గూడా వేస్తూ ఉంటుంది. దాని పక్కన వెళ్ళాలంటే గూడా. ఇంతింత హెవీ లోడ్ వేసుకొని వస్తున్నప్పుడు ఈ ముందు ఉన్నటువంటి ఈ బస్సు పైన పడటం జరిగింది. సో, అది అదుపు తప్పి అప్పుడు డ్రైవర్ తప్పే అక్కడుంది. కానీ ఏం చేస్తాం, ఆల్రెడీ డ్రైవర్ అక్కడికక్కడే స్పాట్ డెడ్ అయిపోయాడు. సో, ఎవరైతే బస్సు డ్రైవర్ ఉన్నారో ఆ బస్సు డ్రైవర్ కూడా అక్కడికక్కడికే మరణించడం. సో, ఈ టిప్పర్‌లో ఉన్నటువంటి ఈ కంకర ఏదైతే ఉందో బస్సు లోపలికి వచ్చేసి ఆల్మోస్ట్ మనకి బస్సులో ఉన్నటువంటి వెనకాల అంటే డ్రైవర్ వెనకాల ఉన్న 6 సీట్ల వరకు కూడా ప్రయాణికులు మొత్తం అందరూ కూడా ఇందులో 12 మంది మహిళలే ఉన్నారు. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే సంవత్సరం కూడా నిండని ఒక చిన్న బాలుడు
తల్లితో సహా అక్కడికక్కడే మరణించడం. అసలు ఈ సంఘటన చూసిన తర్వాత కొన్ని పిక్చర్స్ మీకు యాడ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే యూట్యూబ్ గైడ్‌లైన్స్ వల్ల ఆ పిక్చర్స్ అన్ని మీకు అలౌ లేదు అనమాట. నెట్‌లో సెర్చ్ చేస్తే వాళ్ళ ఫోటోస్ అన్నీ కూడా వచ్చేసాయి. సో, బట్ 70 మందిలో 21 మంది పొద్దున్నే వాళ్ళ వాళ్ళ పనుల నిమిత్తం, అంటే ఎందుకనంటే వికారాబాద్‌లో ఉన్నటువంటి ఆ చేవెళ్ళ గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా డైలీ వేజ్ పని చేసుకునేవాళ్ళు. సో, ప్రతి ఒక్కళ్ళలో ఈరోజు మహిళలు చాలామంది ఈ పనులకు వెళ్ళేవారు. అందులో 12 మంది మహిళలు చనిపోవటం జరిగింది. సో, ఇప్పుడు టిప్పర్ వారి తప్పంటామా? లేదు అంటే బస్ డ్రైవర్‌ది తప్పు అంటామా? కండక్టర్ ఎవరైతే రాధా ఉన్నారో తను చెప్పిన ప్రకారము అందులో అంటే ఇప్పుడు కాపాడటానికి వచ్చిన మొత్తం టిప్పర్‌లో ఉన్నటువంటి ఈ కంకర అందరి మీద పడిపోవడము, ఆ కింద కంకర్ కింద పడినటువంటి ఆ ప్రయాణికులు విలవిలలాడుతూ కూడా అంటే కాపాడలేని సిట్యుయేషన్. సో, అందుకంటే ఆ అరుపులతోటి అందరూ వచ్చి కాపాడాలన్న టిప్పర్‌ని తీయాలంటే అదేమి ఒక వస్తువు కాదు కదా! కట్. సో, ఆ కంకరని తీయాలి అన్నా కూడా అదేం ఒక్క వస్తువు కాదు. ఎవరో కొంతమంది వచ్చి బలం పెట్టి లాగడానికి. సో, అప్పటికే జరగాల్సిన ప్రాణ నష్టం అంతా కూడా జరిగిపోయింది. అందులో ఇంకొక సంఘటన ఏంటంటే, ఒక చిన్న బాబు స్కూల్‌కి వెళ్ళే అబ్బాయంట. సో, ఆయన నేను లోపలే ఉన్నాను కాపాడాలని చెప్పేసి అందరూ వచ్చేసి హెల్ప్ చేస్తున్నప్పుడు నేను లోపలే ఉన్నానని తన చెయ్యిని పైకెత్తి నేనున్నాను నన్ను కాపాడండి అని చాలా ట్రై చేసి ఆఖరికి బయటకి చేయి పెట్టాడు గానీ ఆళ్ళు తీసేలోపే ఆ బాబు ప్రాణం కూడా కోల్పోయాడు. అంటే ఇప్పుడున్నటువంటి 70 మందిలో 21 మెంబర్స్ చనిపోయారు. ఇంకా మిగతా వాళ్ళ ప్రాణాలకు కూడా గ్యారంటీ లేదు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఉన్నారు. సో, వీళ్ళని కాపాడటానికి వచ్చినటువంటి ఎవరైతే పోలీస్ వ్యక్తి ఉన్నారో ఆయనకు కూడా జేసీబీ తగిలి కాలుకి గాయమవ్వడం, తను కూడా వెళ్లి చికిత్స పొందడం. అంటే అంత భయానకంగా మొత్తం అంతా కూడా బస్సు మొత్తం కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితి. సో, ఇక్కడ మీరు చూడొచ్చు టిప్పర్ మొత్తం కూడా బస్ మీద పడిపోయింది. సో, ఈరోజు రవాణా శాఖకు మా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మేము అంటే బయటకు వెళ్లి పని చేయాలంటే డెఫినిట్‌గా రోడ్డు ఒక్కటే మాకున్నటువంటి మార్గం. సో, ఆ రోడ్లే సరిగ్గా లేకపోతే వర్షాలొచ్చినప్పుడు రోడ్డు డ్రైనేజీ నిండిపోయిందని చెప్పేసి దాన్ని తవ్వేసి ఎక్కడికక్కడ వదిలేయడము. లేదు అనంటే ఏదన్నా ఒక ప్లేస్ దగ్గర డ్యామేజ్ జరిగిందంటే దాని చుట్టూ ఉన్నటువంటి ఆ భాగం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోవటం జరుగుతుంది. సో, రవాణా శాఖ వాళ్ళు దయచేసి ఒక్కసారి రోడ్లు పరిస్థితి ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు జరిగే ప్రతి ఒక్క ప్రమాదం కూడా రోడ్లు సరిగ్గా లేకనే జరుగుతూ ఉన్నాయి. సో, దయచేసి దీన్నొకసారి మీరు చూడాలి. ఒక్కసారి దీని విషయంలో కేర్ తీసుకోవాలని మేము ఆశిస్తున్నాం. సో, ఎవరైతే ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారో వాళ్ళందరూ కూడా సేఫ్‌గా ఉండాలి. వాళ్ళెవరికీ ఏమి అవ్వొద్దని చెప్పేసి మనందరం కూడా ఆశిద్దాం. సో, ఇలాంటి ఘటనల పైన మీరేమనుకుంటున్నారనేది డెఫినిట్‌గా కామెంట్ చేయడం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.